సర్వత్ర జాయతే క్షేమం, అన్ని చోట్ల కూడా క్షేమం వర్ధిల్లుతుంది, అందరికీ క్షేమం కలుగుతుంది అని చెబుతూ ఉన్నారండి. సర్వశస్య మహార్ఘత, పాడి పంటలు అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి, మంచి దిగుబడి ధరలు వస్తాయి అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత కార్పాసస్య మహార్ఘత అన్నారు. ముఖ్యంగా ప్రతి కాటన్ పంటలు ఏవైతే ఉంటాయో కాటన్ మిల్లులు, కాటన్ వ్యాపారస్తులు, వాళ్లకు మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం. సాధారణంగా మొత్తం మీద చూస్తే మాత్రం విశ్వావసునామ సంవత్సరం క్షేమకరము, శుభకరము అని అర్థమవుతూ ఉన్నది. అందువల్ల రాబోయే సంవత్సరంలో ఏదో అయిపోతుంది, ఏవో గ్రహాల కూటములు, ఏవో గ్రహణాలు, ఏదో రాశి వాళ్ళకి ఏదో అయిపోతుంది, ఈ భయాలు అనవసరం అండి. విశ్వావసు పేరులోనే మనకు శుభం కనిపిస్తూ ఉన్నది. అలాగని ఏ కాలము కూడా 100కు 100% శుభం ఉండదు. కాకపోతే ఏది శాతం ఎక్కువ అని మనం చూసుకోవాలి. ఈ రాబోయే సంవత్సరం శుభం యొక్క శాతం ఎక్కువ దృష్టిలో పెట్టుకోండి.